ఓకే సో ఇక నెక్స్ట్ ఇన్వాల్వ్ చేయొద్దు అంటున్నాడు కదా, అతన్ని ఇన్వాల్వ్ చేద్దాం. ఆయన ఇన్వాల్వ్ చేద్దాం ఇప్పుడు. అంటే బ్రహ్మానందం గారు వి వాంట్ టు టాక్ టు బ్రహ్మానందం గారు రైట్ నౌ. బ్రహ్మానందం గారు ఇవాళ వేణుమాధవ్ గారికి ఫుల్ పోటీ ఇవ్వడానికి బ్రహ్మానందం గారి నైస్ జాకెట్ అండ్ వావ్. Hey man, you're looking very handsome. Hi. మనం ఎవరం చొక్కాలి ఆయన చూసే అనవసరం మాట్లాడు. పక్కెళ్ళు నువ్వు పక్కెళ్ళు. నాకు డబ్బులు ఇచ్చారు. ఇది ఎవడో ఫంక్షన్ రా బాబు, ఇది మామూలు ఫంక్షన్ కాదు. ఎదురుగా ఎవరున్నారు తెలుసా? మెగా మై బాస్ మెగా స్టార్ చిరంజీవి. ఆ మాట అంటేనే ఏదో పూనకం వచ్చినట్టు అయిపోద్ది, ఏంటో తెలియదు. ఇప్పుడు కాదు, 25 years నుంచి. సో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, వంశీ పైడిపల్లి దర్శకత్వం, రామ్ చరణ్ హీరో, హీరోయిన్ శృతి హాసన్, ప్రొడ్యూసర్ దిల్ రాజు. దిల్ రాజు గురించి అందరికీ తెలుసు, ఒక అద్భుతమైన ప్రొడ్యూసర్, ఆల్ హిట్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్. హీరో మొన్నేదో సినిమాలో ఒక డాన్స్ చేశాడు ఆయన, నాయక్ సినిమాలో. కింద పడిపోతాడేమో నాకు టెన్షన్ పడింది. ఆ కాళ్ళమే అదేంటో తెలియదు. మా బాసే అద్భుతమైన డాన్సర్ అంటే అనిపించింది. అంత అద్భుతమైనటువంటి డాన్స్ చేసిన హీరో, సక్సెస్ఫుల్ హీరో, చేసిన సినిమాలన్నీ హిట్లు ఇచ్చిన హీరో రామ్ చరణ్. సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న హీరోయిన్ శృతి హాసన్. ఈ సినిమాలో చూడండి ఎలా ఉందో, మామూలుగా లేదు. ఆ తర్వాత దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, వంశీ పైడిపల్లి దర్శకత్వం, బ్లాక్ బస్టర్ ఇచ్చాడు బృందావనం. ఈ సినిమా ఎలా ఉంటుందో అని ఎవడనగలడండి? ఎవడు 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 ఎవడనగలడు? ఎవడు? మైకియండి. సాయి కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సింది కోరుతా ఉన్నాను. సాయి కుమార్ గారు ప్లీజ్. సినిమాల్లోనే సస్పెన్స్ ఉంటుంది అనుకున్నాను, కానీ ఈరోజు బ్రహ్మానందం గారు మాట్లాడుతూ కూడా ఒక సస్పెన్స్ మనకు మిగిల్చేసి వెళ్ళిపోయారు. దాన్ని ఎలా పూర్తి చేయాలో ఏమిటో. ఓకే, సాయి కుమార్ గారు, వి వెల్కమ్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలో మీ గెటప్ అదిరింది అన్నయ్య, చాలా బాగుంది మీ గెటప్, మీ డైలాగ్ డెలివరీ ఎప్పుడు బాగుంటుంది. దీంట్లో ఇంకా అదిరింది, చెప్పండి. గుడ్ ఈవినింగ్. ఎవడు ఏదైనా ఒక్కడితోనే మొదలవుద్ది. ఆడి కంట్లో భయం లేదు, ఒంట్లో బెదురు లేదు, దెబ్బకి తిరుగు లేదు. మిగతా సినిమాలో చూడాల్సిందే. చాలా ఆనందంగా ఉంది. నేను బాలనటుడిగా స్టార్ట్ చేసి నా జీవితంలో అన్నయ్యతో చేసిన ఛాలెంజ్ ఇప్పటికీ ఎవరు మర్చిపోలేదు. ఆ క్యారెక్టర్ ముఖ్యంగా ఫ్యాన్స్ మర్చిపోలేరు. ఎందుకంటే అన్నయ్య ఛాలెంజ్కి లాస్ట్లో 500 రూపాయలు నేనే తీసుకొచ్చి అన్నయ్యకి ఇస్తాను. అలాగే ఎవడిలో నేను ఛాలెంజింగ్ రోల్ చేశాను. నిజంగా వంశీ అరవింద్ గారు నాకు ఒక ఫంక్షన్లో కనిపించి, తొందరలో నువ్వు ఒక మంచి వేషం చేస్తున్నావు అన్నారు.
ఇంకా అక్కడి నుంచి మొదలైంది, ఏమిటది 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 అని. నా అదృష్టం. సో వంశీకి థ్యాంక్స్ చెప్తూ, చాలా కమిట్మెంట్ ఉన్న డైరెక్టరు, అలాగే దిల్ రాజు ఇన్వాల్వ్మెంట్ ఉన్న ప్రొడ్యూసరు, వీళ్ళిద్దరితో పాటు దేవిశ్రీ, ద రాకింగ్ మ్యూజిక్. అట్ ద సేమ్ టైం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో చేయడం చాలా ఆనందం వేసింది. అన్నయ్యతో చేశాను, చరణ్తో చేయడం చాలా 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 డెడికేషన్ ఉన్న ఆర్టిస్టు. ఇందాక మన రైటర్ వంశీ చెప్పాడు, ప్రతి సీన్లోనూ అద్భుతమైన డైలాగ్స్ ఉంటాయని. చరణ్ డైలాగ్స్ అదరగొట్టాడు ఈ సినిమాలో. చాలా బాగా చేశాడు, చాలా ఎమోషనల్గా చేశాడు, చాలా కమిట్మెంట్తో, చాలా డెడికేషన్తో చేశాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఉండడం. సో మెగా ఫ్యాన్స్కి పండగే. సో అందరికీ, మొత్తం టీం మొత్తానికి థ్యాంక్స్ చెప్తూ, నేను మీలాగా వెయిట్ చేస్తున్నాను సినిమా చూడాలని. సో తొందరలోనే మన అందరికీ పండగ. సో ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సాయి కుమార్ గారు. ఇక నెక్స్ట్ పిలిచేద్దాము ప్రొడ్యూసర్స్ దిల్ రాజు గారు, లక్ష్మణ్ గారు అండ్ శిరీష్ లక్ష్మణ్ గారు, గారు. శిరీష్ గారు, వారి ముగ్గురిని వేదికపైకి రావాల్సింది కోరుతా ఉన్నాను ప్లీజ్. మెగాస్టార్ అభిమానులకి, పవర్ స్టార్ అభిమానులకి, మెగా పవర్ స్టార్ అభిమానులకి, స్టైలిష్ స్టార్ అభిమానులకి అందరికీ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. 1998లో మా ఆఫీస్ నుంచి రిలీజ్ అయిన సినిమా తొలి ప్రేమ. మేము డిస్ట్రిబ్యూటర్స్గా ఉన్నప్పుడు ఆ సినిమా రిలీజ్ అయినప్పుడే నేను పవన్ కళ్యాణ్ గారిని తరచూ కలవడం జరిగేది. అప్పటి నుంచే నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అయిపోయాను. నైజాంలో చిరంజీవి గారి సినిమా ఎప్పుడన్నా ఒకటి డిస్ట్రిబ్యూషన్ చేయాలని చాలా ట్రై చేశాం, కానీ అవకాశం రాలే. చిరంజీవి గారితో సినిమా అనేది కల్లో కూడా ఊహించలేదు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీయాలని 10 years నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను. అది ఇంకా వర్కౌట్ కాలే. బన్నీతో ఆల్రెడీ 2 సినిమాలు తీసాము. హ్యాట్రిక్ సినిమా గురించి నెక్స్ట్ ప్రయత్నంలో ఉన్నాం. కానీ చిరంజీవి గారితో, కళ్యాణ్ గారితో కుదిరింది ఈరోజు మాకు మెగా పవర్ స్టార్తో కుదిరింది. నాకు ఇంకా గుర్తుంది సార్, మగధీర ఆడియో ఫంక్షన్ రోజు ఇదే స్టేజ్ నుంచి ఇలాగే చెప్పాను, సార్ మీకు నచ్చే కథ తీసుకొని చరణ్తోని డెఫినెట్గా ఒక అద్భుతమైన సినిమా చేస్తామని. చిరంజీవి గారి కథ అయిన సింగిల్ సిట్టింగ్లో గో హెడ్, దిస్ ఈజ్ బ్లాక్ బాస్టర్ స్టోరీ అని చెప్పారు. చెప్తూ ఆ రోజు ఒక మాట అన్నారు, రాజు నువ్వు ఉన్నావు, వంశీ ఆల్రెడీ మీతోని 2 సినిమాలు చేశాడు, 3వ సినిమా చేస్తున్నారు, మీ ఇద్దరు కాంబినేషన్లో ఇది డెఫినెట్గా ఒక బిగ్ సక్సెస్ అవుతుందని కథ విన్నప్పుడు చెప్పారు. కథ పవర్ స్టార్ గారు స్విట్జర్లాండ్లో అత్తారింటికి దారి షూటింగ్లో ఉన్నారు. చిరంజీవి గారి కథని ఆల్మోస్ట్ 2 years అయింది. 2 yearsలో మేము రకరకాలుగా చిరంజీవి గారిని చాలా తక్కువ కలవడం, చరణ్తో ఉన్న ఇంట్రాక్షన్తో సినిమా గురించి ఎప్పుడు కలుస్తూ మాట్లాడుతున్నాం. ఒక అద్భుతం జరిగింది నిన్న ఈ టయానికి, ఎగ్జాక్ట్లీ నిన్న ఈ టయానికి నేను చిరంజీవి గారితో ఉన్నాను. అది మా మాటల్లో కాకుండా చిరంజీవి గారే చెప్తారు అది. అండ్ వంశీతో ఖుషి సినిమాకు మా ఆఫీస్కి టికెట్ల గురించి వచ్చాడు. మమ్మల్ని అంకుల్ అని పిలుస్తాడు. టికెట్స్ కోసం ఖుషికి టికెట్లు కావాలి అంకుల్ సంధ్యా థియేటర్లో అని వచ్చి మా బ్యానర్లోనే అసిస్టెంట్ డైరెక్టర్గా చేరి డైరెక్టర్ అయి ఇది 3వ సినిమా చేస్తున్నాం. చాలా దుర్మార్గుడు వంశీ. ఎందుకంటే తను అనుకున్న పని అయ్యే వరకు అది ఎవరు అని చూడడు. రాక్షసుల్లాగా వాళ్ళ దగ్గరికి ఇలా పని తీసుకోవటానికి అందరినీ బాధ పెడతాడు. సాయంత్రం రాగానే హక్ చేసుకొని ఐ లవ్ చెప్తాడు.
అంటే వన్స్ ఐ లవ్ యూ చెప్పగానే అన్నీ మర్చిపోతాం అన్నట్టు. సో ఇది టెరిఫిక్ వంశీ. ఆల్రెడీ మీరు థియేట్రికల్ ట్రైలర్ చూశారు, ఎలా ఉంది? సో సినిమా కూడా మరీ మేము ఇప్పుడు ఎక్కువ చెప్తే ఎక్స్పెక్టేషన్స్ హైలో ఉంటాయని కంట్రోల్ చేసుకుంటున్నాం. సినిమా డెఫినెట్గా చరణ్ కెరియర్లో బన్నీ చెప్పినట్లు అది 1 or 2 అనేది రిలీజ్ తర్వాత తెలుస్తుంది. అండ్ రాక్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. ఆర్య, భద్ర, బొమ్మరిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ 4 చేశాము, 4 సూపర్ హిట్స్. ఇది 5వ సినిమా మా కాంబినేషన్లో. దేవి థ్యాంక్ యూ, యువర్ రాక్. డెఫినెట్గా మ్యూజికల్గా హిట్ తీసేసావు. సినిమా రీ రికార్డింగ్ కూడా అలాగే కుమ్మేసి సూపర్ హిట్ చేసివు. సో ఇలా అందరు టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అండ్ హీరోయిన్ శృతి హాసన్, యామి జాక్సన్, సాయి కుమార్ గారు, బ్రహ్మానందం గారు, అందరికీ థ్యాంక్ యూ సార్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు బన్నీ. ఎందుకంటే ఈ సినిమాలో బన్నీ చెప్పాడు ఇప్పుడు నేను 5 minutes అని. 5 to 10 minutes రోల్ ఉంటుంది. అది బన్నీ చేసి ఉండకుంటే ఈ సినిమా కెమిస్ట్రీ వేరేలాగా ఉంటుంది. బన్నీ చేయడం వల్లే ఈ సినిమా కెమిస్ట్రీ రేపు మీకు స్క్రీన్ పైన వేరేలాగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు బావమరుదులు కాబట్టి. సో థ్యాంక్ యూ బన్నీ. అండ్ కాజల్ అడగగానే తను కూడా గెస్ట్ రోల్గా చేసినందుకు థ్యాంక్ యూ కాజల్. ఆల్ టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మెగా పవర్ స్టార్ చరణ్తో ఈ సినిమా 2 years నుంచి ట్రావెల్ అవుతున్నాము. కానీ ఒక 1.5 year నేను అదర్ ప్రాజెక్ట్స్ 50-50 తిరుగుతుండడం వల్ల ఇంట్రాక్షన్ చాలా తక్కువ ఉండేది. బట్ ఈ లాస్ట్ 3 months నుంచి బెస్ట్ అంటే మళ్ళీ ఎప్పుడు సినిమా చేద్దామని ఇద్దరిలో ఒక ఫీలింగ్ స్టార్ట్ అయ్యి మొన్నే చెప్పాడు, సార్ నెక్స్ట్ సినిమా ఒక కొత్త డైరెక్టర్తో అద్భుతమైన సినిమా ప్లాన్ చేయండి అని. థ్యాంక్ యూ చరణ్, మమ్మల్ని బిలీవ్ చేస్తున్నందుకు. ఇది సక్సెస్ తర్వాత ఒక మళ్ళీ మంచి కథతో వస్తాం. సో అండ్ ఇంకోటి, ఈ సినిమా తొలి ప్రేమ July 24th, ఇంద్ర July 24th, మగధీర July 31st. సో వాళ్ళ ముగ్గురికి 3 blockbuster హిట్స్ ఉన్నాయి. అదే వీక్లో ఈ సినిమా వస్తుంది. ఇది కూడా అలా జరుగుద్దేమో, వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ వెరీ మచ్.